హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు. ఇది పోయిన వారం చేయలేదు నేను. మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వారం చేస్తున్నాను. అండ్ ఇది ఈ వారానికి రావచ్చు, లేకపోతే 10 డేస్కి రావచ్చు. ఇది ఎప్పటికైనా వర్తిస్తుందండి, టైం లిమిటెడ్. ఈ వీక్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ వైపుకి మళ్ళీ ఏమన్నా స్టెప్ తీసుకుంటారా, అంటే ఒక నిర్ణయం అనేది తీసుకుంటారా నిలబడిపోవటానికి, అంటే రిలేషన్షిప్లో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకుండా అలాగే పోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఈ వారంలో అనేది అన్నీ చూద్దాము. ఇది మీకు ఎంతవరకు రెసినేట్ అయిందో కరెక్ట్గా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ని 3 టైమ్స్ తలుచుకోండి, ఓకేనా. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గం తల్లి. ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి, ఈ వీక్స్ కానివ్వండి 10 డేస్ కానివ్వండి ఎలా ఉన్నాయి, ఏమన్నా స్టెప్ తీసుకుంటారా, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా స్టెప్ తీసుకుంటారా క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గం తల్లి. ఆన్ ఆఫ్ చేసే వాళ్ళకి ఇంకా ఏమన్నా స్టెప్ తీసుకుంటారా క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గం తల్లి. నాకు దుర్గం తల్లి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గం తల్లి. ఓకే అండి, ఓకే. 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఓకే. ఓకే, ఓకే అండి. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే అండి, గతంలో ఈ రిలేషన్షిప్లో నేను వాకవే చేశాను. గతంలో ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను గతంలో. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే డిటాచ్డ్గా ఉంటున్నారు, ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు అన్నట్టుగా మీరు పోర్ట్రే చేస్తున్నారు వాళ్ళకి.
గతంలో నేనేంటంటే ఏజ్ గ్యాప్ ఉంది. మనీ విషయంలో కానివ్వండి, ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి, ఏదైనా సరే గతంలో అది చూసుకొని నేను ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఏజ్ గ్యాప్ అయినా సరే, మనీ ప్రాబ్లమ్స్ అయినా సరే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయినా సరే, బ్లాక్ అండ్ కలర్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది సిట్యుయేషన్. కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోకపోతే ఈ రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా నా చేయి దాటిపోతుంది. పూర్తిగా నా చేతుల్లో నా చేయి దాటిపోతుంది. పూర్తిగా నా చేతుల్లో ఉండదు. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మార్పు వచ్చింది నాలో. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నాలో చాలా మార్పు వచ్చింది. నాలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే నేను బయటికి నాలో ఎంత చేంజెస్ వచ్చినా సరే, ఎంత ఫీలింగ్స్, ఎమోషన్స్ మీ వైపు వస్తున్నా సరే, నేను ఏంటి అంటే బయటికి నేను మొండిగా ఉన్నట్టే పోర్ట్రే చేస్తున్నాను బయటికి. ఎందుకంటే నాకు మైండ్ అంతా అలజడిగా ఉంది. ఎందుకంటే నేను నిలబెట్టుకునేటట్లే అయితేనే మీ రిలేషన్‌షిప్‌లోకి రావాలి. ఇలా ఆన్ ఆఫ్ చేసుకుంటూ కాకుండా నిలబెట్టుకునే లాగా అయితే మాత్రమే మీ రిలేషన్‌షిప్‌లోకి రావాలి నేను. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని పూర్తిగా ఎండ్ చేసేసేయాలి. అందుకని నాకు మనసులో అలజడిగా ఉంటుంది. అండ్ వీళ్ళేంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే ఎవరు లేనప్పుడు, వీళ్ళ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు, వీళ్ళకి ఏంటంటే మీరు పదే పదే గుర్తొస్తున్నారనమాట. అంటే మీతో గతంలో ఏవైతే పంచుకున్నారో, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రదేశాలకి, మంచి మంచి ప్రదేశాలకి మీతో బాగున్నప్పుడు, వాళ్ళతో మీరు కలిసి వెళ్ళిన ప్రదేశాలు కానివ్వండి, మీరు వాళ్ళకి ఇచ్చిన సంతోషాన్ని కానివ్వండి, వీళ్ళేంటంటే గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అవి వీళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట ఎక్కువగా. అవి గుర్తొచ్చినప్పుడు వెంటనే ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్‌షిప్‌లో. ఇలా నేను ఉండలేకపోతున్నాను. ఒక స్టెప్ తీసుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ వెంటనే మైండ్ అంతా అలజడిగా ఉండటం. ఎందుకంటే నేను ఈక్వల్‌గా సమానంగా నేను ఇవ్వలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు నా లైఫ్‌లో. అంటే థర్డ్ పర్సన్ అంటే మీరు ఫ్యామిలీ కానివ్వండి, మదర్ అండ్ ఫాదర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఒకే ఇంట్లో మ్యారేజ్ అయ్యి మాట లేని వాళ్ళు కానివ్వండి, ఇంకోటి సెపరేట్‌గా మ్యారేజ్ కానివ్వండి, ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడ్ కానివ్వండి, అలాగా తీసుకోండి. ఇక్కడికి ఇది అందరికీ వర్తిస్తుందండి. మీరు మీ సిట్యుయేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తుందో అలా తీసుకోండి. వాళ్ళకి మీరు పదే పదే గుర్తొస్తున్నారు. లోన్లీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీ మీ ఫీలింగ్స్ వాళ్ళకి ఈ మీ మీరు గతంలో ఏదైతే ఇచ్చారో వాళ్ళకి, ఎంత ప్రేమనైతే చూపించారో, ఎంత కేరింగ్ అయినా ఇచ్చారో, గతంలో మీరు ఎక్కడికైనా వేరే ప్లేస్‌లకు కానివ్వండి, వేరే ప్రదేశాలకు కానివ్వండి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు హ్యాపీగా ఉన్న మూమెంట్స్, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? హ్యాపీగా ఉన్న మూమెంట్స్ వాళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. వర్క్ చేసుకునేంతసేపు మామూలుగా ఫీలింగ్స్ ఉన్నాయి, గుర్తొస్తున్నారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయన్నమాట వీళ్ళకి. గతంలో నేను ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఈక్వల్‌గా ప్రేమని ఇవ్వలేను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ కూడా ముఖ్యం కదా అని ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి ఈ థర్డ్ పర్సన్ వైపు, అంటే ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ చూజ్ చేసిన మ్యారేజ్ కానివ్వండి, దాని వైపు వెళ్ళిపోయాను నేను గతంలో. కానీ మళ్ళీ సడెన్‌గా మీరు గుర్తొస్తున్నారు. మీరు లేనప్పుడు లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పదే ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారు. మీరే నాకు కరెక్ట్ పర్సన్ అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి అనిపిస్తుందనమాట. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఆప్షన్స్ వైపు వెళ్ళిపోయాను. మీకు గతంలో ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నా సరే మీరు ఏంటంటే నాతోనే ఉండాలి, నాతోనే నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్‌షిప్‌ని అని మీరు అనుకున్నారు గతంలో. ఇప్పటికీ కూడా కొంతమందికి లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి,
వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు మీరు బయటికి ఏదైతే మొండిగా ఉన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారో మనసులో మీరు బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఈ రిలేషన్‌షిప్‌ని కావాలి అనుకుంటున్నారని మీ పర్సన్‌కి తెలుసు. ఓకేనా. లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం, కొంతమందికి మాత్రమే ఇది. ఈ కొంతమంది నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ అసలు పూర్తిగా లేని వాళ్ళకి మాత్రం అసలేమీ తెలియట్లేదు. కానీ గతంలో ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవేమి పట్టించుకోకుండా క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ ఫీలింగ్ కానివ్వండి, ఏదైనా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి మీరే నాకు ముఖ్యం, మీ తర్వాతే ఏదైనా సరే అన్నట్టుగా మీ బిహేవియర్ ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇప్పుడు పదే గుర్తొస్తుందనమాట. వీళ్ళకి ఒంటరిగా ఉన్నప్పుడు, వర్క్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మీరు గుర్తు రావటం, ఒంటరిగా ఎవరు లేనప్పుడు మాత్రం మీ ఫీలింగ్స్ అలా వాళ్ళకి అనిపిస్తున్నాయన్నమాట. ఓకేనా. ఈ అలా అనిపించినప్పుడు వీళ్ళకి హార్ట్ బ్రేక్ లాగా కనిపిస్తుంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లాగా వచ్చేస్తుందనమాట. అలా ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచన్స్, మీ ఫీలింగ్స్, మీరు గతంలో ఏదైతే ఇచ్చారో అది గుర్తొచ్చినప్పుడు వీళ్ళకి నేను ఇలాంటి మంచి పర్సన్‌ని వదిలేసుకున్నాను. నేనిప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏదైతే పడుతున్నానో అదే విధంగా వాళ్ళు గతంలో కూడా బాధపడి ఉంటారు. ఎందుకంటే నేను ఈ రిలేషన్‌షిప్‌ని సమానంగా ప్రేమననేది చూపించకుండా మీరేదైతే కేరింగ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇంకేదైనా సరే మీరేదైతే ఎక్కువగా చూపించారో దానికి నేను ఆపోజిట్‌గా ఉన్నాను. మీరెంత చూపించినా సరే అది నేను ఇగ్నోర్ చేసేసాను. నేను పట్టించుకోలేదు గతంలో. అది కూడా వీళ్ళకి గుర్తొచ్చి వీళ్ళకి ఒక రకమైన బాధనమాట. అది వచ్చినప్పుడు వీళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లా కనిపిస్తుంది. నేనెంత పెద్ద తప్పు చేశాను, నేనెంత పెద్ద మోసం చేశాను. వీళ్ళు కూడా ఇంతే బాధపడి ఉంటారు కదా! వీళ్ళేంటి సడెన్‌గా ఇంత మొండిగా అయిపోయారు అన్న ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో నేను ఇలా చేశాను కాబట్టే, నేనింత బాధ పెట్టాను కాబట్టే వీళ్ళు ఇలా మొండిగా తయారయ్యారు. అంత ప్రేమ చూపించిన పర్సన్ ప్రెజెంట్ ఇలా అవ్వటానికి కారణం నేనే ఒక విధంగా. నా చేతులారా నేనే చేసేసాను ఈ రిలేషన్‌షిప్‌ని ఇలాగా. గతంలో ఏం చేయకుండా వాక్ అవే చేయటం, ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసేయడం, ఆన్ ఆఫ్ చేసుకుంటే ఎండ్ చేసేసేయడం. అలా వీళ్ళకి అనిపిస్తుందనమాట. ఇదంతా నా వల్లే వచ్చింది. ఈ రిలేషన్‌షిప్‌ని నా చేతులారా నేనే ఎండ్ చేసేసాను. ఇదంతా నా తప్పే. నా మూలాన ఈ పర్సన్ చాలా అనుభవించారు. చాలా ఫేస్ చేశారు నా మూలాన. అది ఇప్పుడు ఏంటంటే లోన్‌లీగా ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తొస్తుందనమాట. ఈ సిచ్యువేషన్‌లో నేనున్నాను. గతంలో మీరేదైతే సిచ్యువేషన్‌లో ఉన్నారో, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వీళ్ళకి వచ్చింది. ఓకేనా. ఆ సిచ్యువేషన్‌లో వీళ్ళున్నారు. వీళ్ళలో చాలా మార్పొచ్చింది. వీళ్ళు కూడా గుర్తిస్తున్నారు. కొంతమంది ఏంటంటే గుర్తిస్తున్నారు. నాలో చాలా చేంజెస్ వచ్చినియి. చాలా మార్పొచ్చింది. సడెన్‌గా ఇలా ఎందుకొచ్చింది అనే ఆలోచన కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఏంటి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. సడెన్‌గా వీళ్ళెందుకు గుర్తొస్తున్నారు అని కొంతమంది కూడా అనుకుంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే గుర్తిస్తున్నారు. కొంతమంది గుర్తించట్లేదు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళేంటంటే గుర్తించట్లేదు. అంటే దేవుడు ఇలా పుష్ చేస్తున్నాడు, తనే మంచిది అన్నట్టుగా కొంతమంది గుర్తిస్తున్నారు. కొంతమంది అలాంటిదేమీ లేదులే అన్నట్టుగా కొంతమంది ఏదో కోల్పోయినట్టుగా అనిపించటం. వాళ్ళకైనా సరే ఈ ఫస్ట్ కేటగిరీస్ అయిన వాళ్ళకైనా సరే, సెకండ్ కేటగిరీస్ అయిన వాళ్ళకైనా సరే ఏదో కోల్పోయినట్టుగా అని అనిపించటం కూడా వీళ్ళ ఫీలింగ్ అనమాట. అలా కూడా అనిపిస్తుంది వీళ్ళకి. ఏదో కోల్పోయాను. ఒక విలువైన వస్తువుని కోల్పోయాను. ఓకేనా. ఇప్పుడు ఒకటి అర్థమైందా? ఒక విలువైన వస్తువుని కోల్పోయాను. ఒక విలువైన మనిషిని నేను కోల్పోయాను. మీరు మారిపోయిన విషయాన్ని కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో అంత ప్రేమ చూపించిన పర్సన్ సడెన్‌గా ఇలా మొండిగా అవ్వటం ఏంటి అనేది కూడా వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ వస్తుందనమాట. ఇలా చేంజ్ చేసేసాను. ఇలా చేంజ్ రావటానికి కూడా నేనే కారణం కదా! ఈ పర్సన్‌లో ఇలా చేంజ్ రావడానికి కారణం కూడా నేనే కదా! అనే ఫీలింగ్ వీళ్ళకి కనిపిస్తుంది. గతంలో ఈ రిలేషన్‌షిప్‌లో ధైర్యం చేయలేకపోయాను నేను. మీరు చాలా నిలబెట్టుకోవాలని ఈ రిలేషన్‌షిప్‌ని మీతో నిలబెట్టుకోవాలి
మీరు వాళ్ళతో నిలబెట్టుకోవాలని చాలా బతిమిలాడారు మీరు. నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చాలా చేశారు. వాళ్ళు వాకవే చేస్తున్నా సరే, మీరు చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. అవి కూడా గుర్తొస్తున్నాయి. మీరు నిలబెట్టుకోవాలని ఏదైతే ప్రయత్నాలు చేశారో గతంలో వీళ్ళ వైపుగా, అవి కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. వీళ్ళు లోన్లీగా, ఒంటరిగా ఉన్నప్పుడు. చాలా కేరింగ్ చూపిచ్చారు. అమ్మలాగా నన్ను అంటే మీ జెండర్‌ని బట్టి తీసుకోండి. బాయ్స్‌లో కూడా ఉంటారు కదా! అమ్మతనం ఇచ్చే పర్సన్ లాంటి వాళ్ళు. అమ్మతనంలాగా చూసుకునేవాళ్ళు. కేరింగ్ కానివ్వండి, ఒక బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుందో అలాగా నువ్వు ఇలా ఉండు. ఇలా ఉంటేనే నీకు మంచిది. నీకు ఇలా ఉంటేనే పాజిటివ్‌గా ఉంటుంది. నువ్వు ఎలా పడితే అలా ఉండకు. తల్లి చెప్తుంది గదా! పిల్లలకి ఏదైనా సరే ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఇలా ఉండు, అలా ఉండు అని. మీరేంటంటే గతంలో వాళ్ళని కేరింగ్‌గా చూసుకున్న సమయంలో కానివ్వండి, ప్రేమ చూపించిన సమయంలో కానివ్వండి, వీళ్ళకి ఆ ఫీలింగ్ కూడా వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళైతే గతంలో ఆ ఫీలింగ్ అనేది వీళ్ళకి మీరిచ్చే కేరింగ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి ఏదైనా సరే వీళ్ళు ఆనందపడేవాళ్ళు, సంతోషపడేవాళ్ళనమాట. ఇలాంటి పర్సన్ నేను వదిలేసుకున్నానా అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఇలాంటి పర్సన్ నేను వదులుకోకూడదు అనే కొద్దో గొప్ప ఉంది కానీ వీళ్ళేంటంటే ఫ్యామిలీని కానివ్వండి, ఈ థర్డ్ పర్సన్ కొంచెం మనీ ఎక్కువ ఉండటం వలన కానివ్వండి, మీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ కానివ్వండి, అలా ఉంది. కానీ నేను ఏం చేయలేను సిట్యుయేషన్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసాను అనే విధంగా వీళ్ళకి గతంలో అనిపించింది. ఓకేనా? ఈ ఈ మీరేంటంటే ఎంత నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా సరే, ఈ పర్సన్ మొండిగా ఉండి ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసారు. ఇప్పుడేంటంటే మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కొంతమందికి మళ్ళీ రీయూనియన్ చేసే అవకాశం ఉందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ద వీక్ అండి. అంటే ఇప్పుడు ఇవాళ సోమవారం కదా! మంగళవారం, బుధవారం, బుధవారం బుధవారం ఇవాళ ఉండదు. బుధవారం, గురువారం కొంతమందికి వచ్చే కాల్స్ గానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ రీవాచ్ చేస్తున్నాను అన్నట్టుగా మీకు ఏదో ఒక విషయం ద్వారా మళ్ళీ తెలియచేస్తారనమాట వీళ్ళు. అంటే లెస్ కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని నేను వదులుకోలేను అన్నట్టుగా మీకు పోర్ట్రే చేస్తారనమాట. వాళ్ళ భావాలు వ్యక్తపరచడం, బయటికి కూడా వ్యక్తపరుస్తారనమాట. కొంతమందికి మాత్రం. కొంతమందికి ఏంటంటే నేను చెప్పినట్టుగా కాల్స్ కానీ, మెసేజ్ కానీ చేసి మాట్లాడతారు. మళ్ళీ ఆన్ ఆఫే చేస్తారు. వీళ్ళకి ఏంటంటే అండి, ఈ రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకోవాలంటే నేను చెప్పాను కదా! ఒక్కసారిగా నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఆఫ్ చేయకూడదు ఈ రిలేషన్‌షిప్‌ని. నిలబెట్టుకోవాలి. పూర్తిగా ఎండ్ చేయకుండా రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి. మీకు కూడా ఏంటంటే ఈ పర్సన్ ఏంటి ఇలాంటి ఈ పర్సన్ అసలు నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోరా? మీ వైస్‌గా కూడా వచ్చింది. మీకేంటంటే మైండ్ అంతా అలజడిగా ఉంటుంది. అసలు రావటం ఎందుకు? మళ్ళీ ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు? మళ్ళీ ఆన్ ఆఫ్ చేయటం ఎందుకు? మళ్ళీ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ ఎండ్ చేసేస్తారేమో అన్నట్టుగా మీకు కూడా బాధ ఫీలింగ్ కలుగుతుంది మీకు కూడా. అలాంటి ఒక సిట్యుయేషన్ కనిపిస్తుంది నాకు. ఈ పర్సన్ చేసే ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌కి మీకు ఏమి అర్థం కాదు. మళ్ళీ కొంతమందికి శుక్రవారం, శనివారం, సండే వరకి మళ్ళీ కొంతమందికి ఏంటంటే మళ్ళీ పాజిటివ్‌గా ఉంటుంది. అప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇప్పుడు బుధ, గురువారంలో కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. మళ్ళీ ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం నుంచి కొంచెం ఎక్కువగా పాజిటివ్‌గా ఉంటుంది. వీళ్ళింకా నిలబెట్టుకుంటారు. ఇంకా నిలబెట్టుకుంటారు ఈ రిలేషన్‌షిప్‌ని అనే విధంగా మీకు పోర్ట్రే చేస్తారనమాట. ఇంకా ఓకే. వీళ్ళు మారిపోయారు, నిలబెట్టుకుంటారు అన్నట్టుగా పోర్ట్రే చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ద వీక్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆన్ ఆఫే చేస్తారు మళ్ళీ వీళ్ళు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ వైపుకు రావాలంటే థర్డ్ పర్సన్ వైపు గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ వైపు. ఓకే. వాళ్ళని వదిలేసి మీ వైపు రావాలంటే అలా అవుతుంది. సరే, వాళ్ళ వైపు ఉందామంటే మీ వైపు మీరు పదే గుర్తు రావటం, దేవుడనేది మీ వైపు పుష్ చేయటం, మీ మీద ఫీలింగ్స్ రావటం, మీరు వాళ్ళు గతంలో కలుసున్న ప్రదేశాలు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకు గుర్తు రావటం, అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు.
ఓకేనా? అలా ఆన్ ఆఫ్ చేస్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ద వీక్ 10 డేస్ వరకు కూడా వస్తుంది, టైం లిమిటెడ్ అని చెప్పాను కదా, అలా కూడా ఉందన్నమాట వీళ్ళకి. ఓకేనా? ఈ సెర్చింగ్ కూడా కొంతమంది ఏంటంటే సెర్చ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మీకు కొంతమంది మీరు చూడకుండా ఉన్నట్టు మీరు చూడనప్పుడు ఏంటంటే వీళ్ళు మీ ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లు కానివ్వండి, లేకపోతే ఎదురెదురుగా ప్లేస్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని మీరు చూసినప్పుడు వాళ్ళు చూడకుండా, మీరు మీరు పక్కకు తిరిగినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూడటం, గమనించటం. ఓకేనా? సెర్చ్ అంటే గమనించడం. అలా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సడెన్‌గా ఎదురెదురుగా ఉన్నప్పుడు ఎదురెదురుగా మీ వైపు చూడటం. మీరు ఎదురుగా ఉన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. మీ వైపుగా వచ్చి చూస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే మామూలుగా కాల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, ఈ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళే అంటే చేయి దగ్గరొచ్చిందిలే, లేకపోతే రాంగ్ కాల్ కానివ్వండి, అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళే చేశారు కాల్ అనేది మీకు కూడా తెలుస్తుంది. గతంలో వేరే వాళ్ళెవరో చేస్తున్నారులే అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కాదు, వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళే నన్ను సెట్ చేస్తున్నారు అన్నట్టుగా మీకు భావాలు కలుగుతాయన్నమాట. ఓకేనా? గతంలో ఏదైతే ఫ్యామిలీని చూసుకొని వెళ్ళిపోయానో, ఇప్పుడు నేను అలా ఉండలేకపోతున్నాను. నీతో హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్‌షిప్‌లో. ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా సరే. అంటే స్టేబుల్ రిలేషన్‌షిప్ అంటే సెపరేట్‌గా మ్యారేజ్ వాళ్ళకి చెప్తున్నానండి. వాళ్ళు అలా తీసుకుంటున్నారు. గతంలో నా మూలన చాలా ఫేస్ చేశారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏదైతే గతంలో ఇచ్చారో ప్రేమని, అది నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నా మనసులో అది ఉంది. ఆ భావన అనేది ఉంది. దీని మూలాన ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంటుంది వీళ్ళకి. ఓకేనా? ఓకే. రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. ఓకే. వెళ్ళిన కార్డ్ తీద్దాం. కానీ మీరు చూస్తే వాకవే మోడ్‌లో ఉంటున్నారు. అంటే మొండిగా ఉంటున్నారు మీరు చూస్తే. ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదనమాట. వీళ్ళకి ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్ అనేది. ఓకే. ఈ రిలేషన్‌షిప్ నాకు కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది. అంటే భగవంతుడనేది పుష్ చేస్తున్నారు కదా! అంటే గతంలో మీరెంతైతే ప్రేమని, కేరింగ్‌ని చూపించారో అది వేరే వైస్‌గా ఇప్పుడు అది నాకొచ్చింది. చక్రం అనేది తిరుగుతుందనమాట. ఇక్కడ ఏంటంటే చక్రం అనేది ముందుకు తిరగాల్సింది వెనక్కి వెళ్ళిందనమాట. ఓకేనా? అటునుంచి మళ్ళీ ముందుకొస్తోంది. అలా అనిపిస్తుంది వాళ్ళకి. టైం కూడా గడిచిపోతుంది రోజు రోజుకి. ఈ రిలేషన్‌షిప్‌లో నేను ముందుకు అనేది వెయ్యలేకపోతున్నాను. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది ఈ రిలేషన్‌షిప్‌ని. ఓకే. మీరు చాలా మంచివారు. చాలా మంచి పర్సన్ మీరు. కానీ అలాంటి పర్సన్ సడెన్‌గా మొండిగా అవ్వటానికి కారణం నేనేనా అనే భావన వీళ్ళకి అనిపిస్తుందనమాట వీళ్ళకి. సడెన్‌గా ఆ భావన వస్తుందనమాట వీళ్ళకి. సడెన్‌గా వీళ్ళు నా మూలానే మారిపోయారు. మీరు చాలా మంచి పర్సన్. అంత మంచి పర్సన్‌ని నేనే ఇలా చేసేసాను. ఇలా మొండిగా తయారవ్వటానికి నేనే కారణం. అనే విధంగా వీళ్ళకి ఆలోచన వస్తుంది. మీరు వాకవే మోడ్‌లో చెప్పానా? మీరు వాకవే మోడ్‌లో ఉంటున్నారు. గతంలో నేను వాకవే చేశాను. కానీ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని నేను నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. కానీ టైం రావట్లేదు. టైం అనేది గడిచిపోతుంది. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. మీరేంటంటే మీ మీ ప్రొఫెషన్‌లో కానివ్వండి, వర్క్‌లో కానివ్వండి, లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే మీ వర్క్‌లో మీరుంటున్నారు. అంటే మీ వైస్‌గా మీ లైఫ్‌లో మీరుంటున్నారు. మీరు వాకవే చేసేసే విధంగా కనిపిస్తున్నారు వీళ్ళకి.
ఈ రిలేషన్షిప్ నాకు కూడా అక్కర్లేదు అన్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ గతంలో నేనైతే వాకవే చేశాను. మళ్ళీ నేను వాకవే చేయాలా? అలా నేను చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని నేను నిలబెట్టుకోవాలి. నాకు మళ్ళీ మీరు కావాలి అని అనిపిస్తోంది మళ్ళీ రిలేషన్‌షిప్‌లో. చెప్పానా? నాకు ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది. లోన్‌లీగా ఉన్నప్పుడు మీ గుర్తులు కానివ్వండి, జ్ఞాపకాలు కానివ్వండి, వీళ్ళకి పదే పదే గుర్తొస్తున్నాయి. అందుకని బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందాము. ఏదైతే అది అయింది. బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందాము. మీకు చెప్పినట్టుగా కొంతమందికి మళ్ళీ బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుంటారండి. కానీ మళ్ళీ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లోనే పెడతారు. హాఫ్ ఆఫ్ ద వీక్ మళ్ళీ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లోనే పెడతారు. ఓకేనా? గతంలో మనీ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అందుకని నేను ఈ థర్డ్ పర్సన్‌ని కొంచెం మనీ ఉన్న పర్సన్ కాబట్టి నేను ఆ రిలేషన్‌షిప్‌లోకి నేను వెళ్ళిపోయాను. మీకు ఈ రిలేషన్‌షిప్ ఇష్టం ఉంది అని వాళ్ళకి తెలుసండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. గతంలో నుంచి అయినా సరే, ఇప్పటికైనా సరే కొంతమందికి నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి, లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు. మీకు ఈ రిలేషన్‌షిప్ అంటే ఇష్టం ఉంది అని తెలుసు. లెస్ కాంటాక్ట్ అసలు నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు. అసలు వీళ్ళు నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారా లేదా? ఒకవేళ నేను ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ వస్తే వాళ్ళు ఏమంటారు? ఏం ఏమన్నా ప్రశ్నలు వేస్తారా? ఓకే. నాకు ఇష్టం ఉంది అని చెప్తారా? అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. కానీ బయటికి మళ్ళీ అదే మొండితనం మళ్ళీ బయటకు చూపిస్తారు. హాఫ్ ఆఫ్ ద వీక్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ మొండితనం చూపిస్తారనమాట. నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అన్నట్టుగా మళ్ళీ చూపిస్తారనమాట. వీక్ ఎండ్‌లో ఓకేనా? సండే అలా వీకెండ్‌లో. కానీ వీళ్ళకి మీకు చెప్పుకోవాలంటే మీరు చూస్తే మొండిగా ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీరుంటున్నారు. మీరు వాకవే చేయాలనన్న ఫీలింగ్ కలుగుతుంది. థర్డ్ పర్సన్ చూస్తేనేమో పట్టించుకోవట్లేదు. థర్డ్ పర్సన్ కావాలి, మీరు కావాలి. థర్డ్ పర్సన్ వైపు ఉందామా అంటే, ఆ థర్డ్ పర్సన్ వైపు ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదో ఒక తెలియని ఒక ఒంటరితనం. నేను అన్ని ప్రాబ్లమ్స్‌లో మునిగిపోయాను. గతంలో ఏంటంటే మీరున్నప్పుడు రిలేషన్‌షిప్‌లో అది ఏదైనా సరే చాలా బాగుంది. అంటే వాళ్ళ వైస్‌గా అంటే వాళ్ళకి వర్క్ కానివ్వండి ఏదైనా సరే అది ముందుకు వెళ్ళిపోయేది. సాఫ్ట్‌గా ముందుకు వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా లేదు. అన్నీ స్టక్ అయిపోవటం, ఆగిపోవటం. ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాను నేను. ఎట్ ప్రెజెంట్ చాలా బాధపడుతున్నాను. చాలా ఫేస్ చేస్తున్నాను. నేను ఈ బాధల్లో మునిగిపోయినట్టుగా నాకు చెయ్యి అందించేవాళ్ళు ఎవరూ లేరు. నాకు చెయ్యి అంటూ అందిస్తే అది మీరే అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? ఇంకో కార్డ్ తీస్తాను. ఇప్పుడు ఏంటంటే అట్ ప్రెజెంట్ ధైర్యం చేయాలి ఈ రిలేషన్‌షిప్‌లో. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోలేకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పటికైనా ధైర్యం చేయాలి ఈ రిలేషన్‌షిప్‌లో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేను సమానంగా మళ్ళీ ఇవ్వగలనా? ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెట్టకూడదు మళ్ళీ రిలేషన్‌షిప్‌ని. నిలబెట్టుకునేటట్లయితేనే ఈ రిలేషన్‌షిప్‌లో నేను రావాలి. ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెట్టకూడదు. నేను ఏం చేయలేకపోతున్నాను. ఏ దారి లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. ఓకేనా? ఐయామ్ హెల్ప్‌లెస్. నేనేం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి అనిపిస్తుందనమాట. మీరు చూస్తే మీ లైఫ్‌లో మీరు సంతోషంగా ఉంటున్నారు అన్న భావన కనిపిస్తుంది వీళ్ళకి. అలా మీరు పోర్ట్రే చేస్తున్నారు కదా! అది కూడా కనిపిస్తుందనమాట. అందుకని వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉంటుంది. మైండ్ అంతా అలజడిగా, డిస్టర్బ్‌గా అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలా? వద్దా? మళ్ళీ ఆన్ ఆఫ్‌లో పెడితే ఆన్ ఆఫ్‌లో పెట్టకూడదు. నిలబెట్టుకోవాలి. ధైర్యం చేసి ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి. లేకపోతే బ్యాక్ స్టెప్ చేసేయాలి. పూర్తిగా రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి థర్డ్ పర్సన్ వైపు ఉండాలి. లేదా మీ వైపు వచ్చేసేయాలి అనే ఫీలింగ్ కూడా ఒక్కోసారి వీళ్ళకి అలా కూడా వస్తుందనమాట. కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్ కావాలి, మీరు కావాలి. ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే అండి, థర్డ్ పర్సన్‌ని వదిలేసేసి మీ వైపుగా వచ్చేసేయాలి. మీ వైపుగా ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి. ధైర్యం చేయాలి
అది ఫ్యామిలీకి చెప్పైనా సరే, మీ వైపు ఫ్యామిలీకి చెప్పైనా సరే, వాళ్ళ వైపు ఫ్యామిలీ వైపు చెప్పైనా సరే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఓకేనా? నాకు అలా కూడా అనిపిస్తోంది. అంటే అన్‌మ్యారేజ్ అని చెప్పాను గదా! ఇద్దరి వైపు మ్యారేజ్ అవ్వని వాళ్ళు లవర్స్ అని చెప్తున్నాను. లవర్స్ కూడా కనిపిస్తున్నారు. మరి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లవర్స్ కూడా చూస్తుంటే మీ వైపు ఏదన్నా థర్డ్ పర్సన్ చూజ్ చేసుకొని ఆ పర్సన్ వైపుగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. నాకు ఇక్కడ లవర్స్ కూడా కనిపిస్తున్నారు. వీళ్ళేంటంటే మీ పర్సన్ ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ వైపు ఉన్నప్పుడు మీ జ్ఞాపకాలు, మీ గుర్తులు అలాంటివి వీళ్ళకి అనిపించి మీ వైపు ఒక స్టెప్ తీసుకుందాం. మీ వైపు ఫ్యామిలీని ఒప్పించి, నా వైపు ఫ్యామిలీని ఒప్పించి ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, ఇంకా వేరే విధంగా అయినా కానివ్వండి, మీతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన కొంతమంది చేస్తున్నారనమాట. చెప్పినట్టుగా అటు ఇటు మ్యారేజ్ కాని వాళ్ళు లవర్స్ అండి. లవర్స్ వైపుగా కూడా కనిపిస్తున్నారు నాకిక్కడ. అలా కూడా తీసుకోండి. ఓకేనా? అటు ఇటు ఫ్యామిలీని ఏజ్ గ్యాప్ కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్. ఇక క్యాస్ట్ ఫీలింగ్ మూలానే ఈ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. లవర్స్ వైస్‌గా అండి. క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళ మూలానే ఎండ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ వైపు ఒకే క్యాస్ట్ ఉన్నట్టుగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. అందుకని చెప్తున్నాననమాట. ఓకేనా? వాళ్ళు కూడా నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. లవర్స్ వైస్‌గా కూడా ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. నాకు ఈ వీకెండ్‌లో వాళ్ళు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేస్తారు. కానీ వెంటనే మళ్ళీ ఆన్ ఆఫ్ అవుతారు. మళ్ళీ ఫ్యామిలీస్‌ని ఎలా ఒప్పించాలి? ఎందుకంటే ఈ ఈ రిలేషన్‌షిప్పు అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కదా! మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అనే విధంగా లవర్స్ కొంతమంది మాత్రమే చెప్తున్నానండి. అందరికీ వర్తించదు. కొంతమంది మాత్రమే కనిపిస్తుంది నాకు. అలా కనిపిస్తుంది కొంతమందికి మాత్రమే లవర్స్ అయినా కానివ్వండి, కొంతమందికి అంటే వేల మందిలో చూస్తూ ఉంటారు కదా! అందుకని చెప్తున్నాను. ఓకేనా? కొంతమందికి తర్వాత మళ్ళీ మేడం లవర్స్ కూడా చెప్పారు. అందరికి రియూనియన్స్ ఉంటాయా? ఫోన్ చేస్తారా? కాల్స్ గాని చేస్తారా? మెసేజ్ కానీ చేస్తారా? అని అడగొద్దు దయచేసి. అందుకనే చెప్తున్నాను. కొంతమందికి మాత్రమే కనిపిస్తున్నాయి అని చెప్పాను. రియూనియన్స్ కొంతమందికే కనిపిస్తున్నాయి. కాల్స్, మెసేజ్ చేస్తారు. ఒకవేళ డైరెక్ట్‌గా ఎదురెదురుగా ఉన్నవాళ్ళైతే మాట్లాడతారు. ఒక స్టెప్ ముందుకు తీసుకొని ధైర్యం చేసి ఇలా అనిపిస్తుంది, ఇలా అని చెప్తారు. లేదంటే ఫోన్ ద్వారా చెప్తారనమాట. ఓకేనా? అలా కనిపిస్తోంది. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో, నేను చెప్పింది కరెక్టా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. లవర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకైతే చెప్పినట్టుగా కొంతమందికి మాత్రమే రియూనియన్ అనేది జరుగుతుంది. కొంతమందికి వాళ్ళు ఏంటంటే సైలెంట్‌గా ఉంటారు ఇంకా. అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి ధైర్యం చేయలేరు. ఇది కూడా చెప్తున్నాను. ధైర్యం చేయలేకపోతున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా లేదా? నాకు ఓకే. నాకు ఇష్టం ఉంది ఈ పర్సన్ అంటే. కానీ ఈ ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా లేదా? అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. వాళ్ళలో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మీరైతే కంగారు పడొద్దు. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఒక్కసారే అయిపోయే విధం కాదు. మీరైతే వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మీ పర్సన్ అనేది మీ వైపుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎండ్ అయిపోయి కొంతమందికి రియూనియన్ జరిగి వాళ్ళు ఆన్ ఆఫ్ చేస్తారనమాట. కొద్దో గొప్ప భయం ఉంటుంది కదా! ఎందుకంటే ఫ్యామిలీకి చెప్పాలి ఈ రిలేషన్‌షిప్ అనేది. ఎందుకంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి చెప్పాలి కదా! ఈ రిలేషన్‌షిప్ గురించి అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తారనమాట. అటువైపు ఫ్యామిలీకి చెప్పాలి, ఇటువైపు ఫ్యామిలీస్ చెప్పాలి. ఇద్దరూ ఓకే చేస్తేనే ఈ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్తుంది. కొంతమంది ఏంటంటే మీ వైపు కానివ్వండి, వాళ్ళ వైపు కానివ్వండి ఫ్యామిలీస్‌ని ఒప్పించి మాత్రమే మ్యారేజ్ చేసుకుందాము అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. చెప్తున్నారు కూడా మీకు. గతంలో అయినా సరే అలా చెప్పుండొచ్చు. ఇప్పుడైనా సరే వాళ్ళకి అదే భావన ఉంది వీళ్ళలో. ఓకేనా? ఓకే అండి. ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను చెప్పినట్టుగా లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి.
అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను. దానికి మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మాత్రం ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం. నెంబర్కి మెసేజ్ పెడితే మనీ ఎంత పే చేయాలి ఏంటనేది చెప్తాను. ఇంకోటి థర్డ్ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటే మాత్రం థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డబల్ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ యూట్యూబ్లో వచ్చినంత పాజిటివ్గా రావచ్చు, రాకపోవచ్చు. అంటే అంత పాజిటివ్ అని అంత నెగిటివ్ అనేది చెప్పను నేను. చాలా వరకు పాజిటివ్గానే వచ్చే కార్డ్స్. మరి ఎంతవరకు ఉంటుందో అనేది మాత్రం మీరు ఇంకా తెలుసుకోవాలి పర్సనల్గా అనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మనీ పే చేయాల్సి ఉంటుంది పర్సనల్ రీడింగ్స్కి. ఓకేనా? ఇదండి, ఇలా ఉంది. ఇంకో విషయం ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇలా అయితే ఉంది. మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.